మీరు ఏ పేస్ట్ అయినా వాడండి, ఏ బ్రష్ అయినా వాడండి, కానీ మీరు వాడాల్సినటువంటి పద్ధతి కరెక్ట్గా వాడితే అప్పుడు మాత్రమే పళ్ళు శుభ్రంగా మనం తోముకోగలుగుతాము. నేడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి దంతధావనము అంటే సింపుల్గా చెప్పాలంటే టూత్ బ్రషింగ్ ఎలా చేసుకోవాలో కొద్దిగా వివరిస్తానండి మీకు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శరత్ రామచంద్ర భాస్కరుని. నేను ద డెంటల్ స్పెషలిస్ట్లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. ప్రతి వ్యక్తి లేచిన వెంటనే చేసుకునే మొట్టమొదటి పని పళ్ళు తోమడం అండి. కేవలం నిద్ర లేచాకే కాకుండా రాత్రి నిద్రపోయే ముందు కూడా పళ్ళు తోముకోవడం ఒకటి చాలా మంచి అలవాటు. అది అలవాటు చేసుకోవాలి, మనం చేసుకోవాలి, మన ఇళ్లలో ఉన్న వారికి అలవాటు చేయించాలి. చిన్నపిల్లలకు కూడా చిన్నతనం నుండే అలవాటు చేయాలి. ఇలా చేయడం వలన పిల్లలకు అలవాటు అవ్వడం వలన పెద్దయ్యాక కూడా అదే కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఈ పళ్ళ సమస్యలు రావడం చాలా అరుదుగా జరుగుతాయండి ఎవరైతే ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకుంటారో. చాలామంది అడుగుతారండి, ఏం పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి అని. మీరు ఏ పేస్ట్ అయినా వాడండి, ఏ బ్రష్ అయినా వాడండి, కానీ మీరు వాడాల్సినటువంటి పద్ధతి కరెక్ట్గా వాడితే అప్పుడు మాత్రమే పళ్ళు శుభ్రంగా మనం తోముకోగలుగుతాము. కొంతమందికి సెన్సిటివిటీ ఉండడం, ఇతరత్ర సమస్యలు ఉండడం వలన మెత్తటి బ్రష్లు వాడమని మేము సలహా ఇస్తూ ఉంటాము. సాధారణంగా గట్టి బ్రష్లు వాడకండి అని ఎందుకంటామంటే వాటి వలన పింగాణి పొర అరిగిపోయే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు పళ్ళు ఎలా తోమాలి అనేది చూస్తే, బ్రష్ని సాధారణంగా అందరూ అడ్డంగా నిలువుగా కాకుండా అడ్డంగా తోముతారండి. ఈ డైరెక్షన్లో ఇలా తోముతారు. అది తప్పు పద్ధతి అండి. అలా తోమకూడదు. అలా తోమడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. పళ్ళు తెల్లబడవు, పంటి మధ్య ఇరుక్కున్న ఫుడ్ బయటికి రాదు. మరి ఎలా తోమాలి అని అడగచ్చు. బ్రష్ని చిగుళ్ళ మీద కొంచెం, పళ్ళ మీద కొంచెం ఈ పద్ధతిలో పెట్టినప్పుడు పైనుంచి కిందికి ఇలా, కింది నుంచి పైకి ఇలా, లోపల కూడా ఇలాగా అదే పద్ధతిలో పూర్తి నోరంతా అలాగే చేసుకుంటూ పంటి పైన భాగాన మామూలుగా మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే చాలు. బ్రషింగ్ యొక్క ఎయిమ్ ఏమిటి అంటే పళ్ళ మధ్యలో కానీ పళ్ళ పైన కానీ ఇరుక్కున్న ఆహార పదార్థాలు తొలగించడమే, క్లీనింగ్ వరకే. అంతేగాని అవి పళ్ళను తెల్లబరచవండి. పళ్ళను తెల్లబరిచే ప్రక్రియ కాదు బ్రషింగ్ అనేది, కేవలం క్లీనింగ్ మాత్రమే. సో పొద్దున రాత్రి 2 పూటలు పళ్ళు తోమాలి. మరి ఎంతసేపు తోమాలి? మరీ అతిగా అరగంట సేపు తోముతూ పోతే కూడా హానియే అండి, పళ్ళకి మంచిది కాదు. కేవలం 3 నుండి 5 నిమిషాల వరకే తోమాలి. అంతకన్నా ఎక్కువ తోమకూడదు. అంత చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఉదయాన 5 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు. మెత్తటి బ్రష్ లేదా మీడియం బ్రష్ వాడుకోవచ్చు. కొంచెం అద్దం ముందు నిలబడి నోరు తెరిచి పళ్ళు కనపడేలా, స్పష్టంగా కనపడేలా నిలబడి పళ్ళు చూసుకుంటూ పళ్ళ మధ్యలో ఏదో ఇరుక్కుంది అన్నట్టుగా ఊహించుకుంటూ బ్రష్ చేసుకుంటే ఆ వచ్చేటువంటి ఫలితం చాలా బాగుంటుందండి. నార్మల్గా చాలామంది అంతగా ఇంట్రెస్ట్ లేకుండా పళ్ళు తోముతూ ఉంటారు. పెద్దగా దాని మీద కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండవు. కాస్త జాగ్రత్త వహిస్తే ఈ దంత సమస్యలు రానప్పుడు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. సో ఇంట్లో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం వలన మనం డెంటల్ క్లినిక్కి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామండి. సింపుల్. పళ్ళు ఎంత గట్టిగా తోమాలని కొంతమంది అడుగుతారండి. ఇందులో మరీ వేసి రుద్దడం కూడా తప్పండి. కొంతమందిని నేను చూశాను, బొగ్గు, సున్నం ఇట్లాంటివన్నీ తీసుకొని వేసి రుద్దేస్తుంటారు పళ్ళ మీద. అది చాలా పొరపాటు. అలా చేయకూడదండి. దాని వలన పింగాణి పొర, ఎనామెల్ పొర దెబ్బతింటుంది. సో ఏం చేయాలి, ఎంతసేపు రుద్దాలి, ఎంత బలంతో రుద్దాలి అనేది మనం అద్దం ముందు నిలబడ్డప్పుడు నోరు తెరుచుకున్న తర్వాత సాధారణంగా నార్మల్ ఫోర్సెస్తో బ్రషింగ్ ఎలా చేస్తామో, నార్మల్గా ఏదైనా ఇరుక్కుంటే వెళ్ళిపోవడానికి ఎంత ఫోర్స్ అయితే యూజ్ చేస్తామో అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. మరీ ఎక్కువ ఫోర్సెస్ వాడకూడదు. ఎక్కువసేపు కూడా మనం బ్రష్ చేయకూడదు. చేయడం వల్ల నష్టం అండి. అలా బ్రషింగ్ చేయడం వలన వచ్చే నష్టం ఏమిటి అని అడిగితే చాలామంది మా వద్దకు వచ్చే పేషెంట్లను నేను చూసిన వాళ్ళల్లో
వారికి సర్వైకల్ అబ్రేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఇది ఏమిటి అని మీరు అడగొచ్చు. ఇది చిగుళ్ళ దగ్గర పళ్ళు కట్ అయిపోయినట్టుగా, చాలా సన్నగా అయిపోయి ఎనామెల్ కట్ అయిపోయినట్టుగా చల్లగా ఏమైనా తీసుకుంటే జివ్వు అంటుందండి. ఆ ఏరియాలోనే ఎందుకు అవుతుంది అంటే ఆ ఏరియాలో ఎనామెల్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ బ్రష్ పెట్టి ఎక్కువగా రుద్దడం వలన, చాలా ఎక్కువగా రుద్దేది ఈ ఏరియాస్ కాబట్టి అక్కడ త్వరగా అరిగిపోతాయి. అరగడం వలన చల్లగా కానీ, వేడిగా కానీ, పుల్లగా కానీ ఏదైనా తగిలితే జివ్వు మనడం దాని లక్షణం. అది పెరుగుతూ పోతే తర్వాత లోపల నరం దెబ్బతింటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉత్పన్నం అవుతాయి. వీటన్నిటికీ కారణం ఫాల్టీ టూత్ బ్రషింగ్, తప్పుగా బ్రష్ చేసుకోవడం. కరెక్ట్గా బ్రష్ చేసుకోండి. మీ డెంటిస్ట్ వద్దకు వెళ్ళండి. ఎటువంటి బ్రష్, ఎటువంటి పేస్టు ఇవన్నీ కూడా మీ డెంటిస్ట్ కరెక్ట్గా మీకు చెప్పగలుగుతారు. ఉదయాన్న లేచి చేయాల్సిన మొట్టమొదటి కర్తవ్యాన్ని సరిగ్గా చేయవలసిందిగా మనవి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.